నిజంగానే దెయ్యాన్ని చూశానండి నేను. మీరు చూసారా ఎప్పుడైనా? నాకైతే మంచం దగ్గరికి వచ్చింది. బాగా కళ్ళు పెట్టి చూసిందండి. గుండు చేయించుకునింది, బొట్టు పెట్టుకునింది, స్టిక్కర్ ఎర్రగా. ఆ రోజు బాగా నైట్ వర్షం పడుతుంది. ఇంకా మాకు ఎద్దులు ఉండేవండి. ఎద్దులు లోపల కట్టేయాలని మా అమ్మ మా నాన్న వెళ్ళారు. అప్పుడు కరెంటు పోయిందండి. కరెంటు పోతానే కిరోసిన్ బిడ్డు పెట్టి ఇంకా పైన ఇది వెలుగుతుంది కిరోసిన్ బుడ్డి. ఇంకా మా అమ్మ మా నాన్న వెళ్ళారు. వస్తారని చూస్తూ ఉండా బెడ్షీట్ కప్పుకొని. అప్పుడు నాకైతే దయ్యము ఏందో మనిషి ఏందో నాకైతే తెలియదండి. దగ్గరికి వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. అది ఎంత బాగా చూశానండి. ఇప్పటికీ నేను మర్చిపోలేకుండా అదైతే ఆ విషయము అంత బాగా చూసింది. ఇంకా చూస్తానే నాకు గట్టిగా అరిచినాను. ఇంకా మా తమ్ముడు నిండు మా తమ్ముడు కూడా ఏంది కానీ అడిగిండు దయ్యం రా అంటే. ఇంక అప్పుడు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాము. నేను మా తమ్ముడు మా అమ్మ మా నాన్న దగ్గరికి. అప్పుడు ఏమైంది అంటే దయ్యం అంటే అప్పుడే నాకు చూసిన వెంటనే నాకు కనపడలేదండి. అది ఎట్లా మాయమైందో ఏమో, ఎట్లా పోయిందో ఏమో తెలియదు నాకు. అది నిజంగానే దయ్యం అండి. ఆ దయ్యాన్ని నిజంగా చూశానండి నేను. ఆ విషయం అయితే నాకు ఇప్పటికీ తలుచుకుంటా అంటేనే ఇప్పుడు చూసినట్టే ఉంటుంది. అంత బాగా చూసిన. మళ్ళీ తర్వాత అరిచేసరికి ఇంకా ఎట్లా పోయిందో ఏమో అస్సలు ఇంకా అర్థం కావడం లేదు నాకు. ఇంకా అప్పుడు భయపడిన 3 months ఇంకా మా అమ్మను మా జేజుని అస్సలు వదలనండి. బాత్రూమ్ వెళ్ళాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా నేను తోడు మా జేజుని మా అమ్మని పెట్టుకున్నా. అంత భయం వేసిందండి. అదైతే ఇప్పటికి కూడా మర్చిపోలేకుండా నేను. అలా జరిగిందండి.